హాయ్ ఎవరివన్, నా పేరు వెంకటనారాయణ. నేను ఈరోజు సైబర్టెక్ సిస్టమ్స్ Q1 ఫైనాన్షియల్ 22 రిజల్ట్స్ అనాలిసిస్ చేయబోతున్నాను. ఇది రికమెండేషన్ కాదు, ఓన్లీ ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే డిస్కషన్ చేస్తున్నాము. మనం ఇప్పుడు ఇయర్ ఆన్ ఇయర్ మరియు క్వార్టర్ రిజల్ట్స్ డిస్కషన్ చేయబోతున్నాము. కానీ మనం ఎక్కువ ఇంపార్టెన్స్ ఇయర్ ఆన్ ఇయర్ రిజల్ట్స్కి ఇస్తామన్నమాట. ఇక్కడ అమౌంట్ వచ్చి ల్యాక్స్లో ఉంది. ఫస్ట్ వన్ వచ్చి రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్. లాస్ట్ ఇయర్ జూన్ క్వార్టర్లో వీళ్ళకు 30.3 crores రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్ వచ్చిందనమాట. కరెంట్ క్వార్టర్లో 33.4 crores అనమాట. ఇక్కడ దగ్గర 3 crores పెరిగిందనమాట. ఇది పర్సంటేజ్లో చెక్ చేస్తాము. ఇక్కడ 10% ఇయర్ ఆన్ ఇయర్ రెవెన్యూ పెరిగిందనమాట. ఇది పాజిటివ్ పాయింట్. తర్వాత అదర్ ఇన్కమ్. సో ప్రీవియస్ ఇయర్ 1.7 crores అదర్ ఇన్కమ్ వచ్చింది. ఇప్పుడు వచ్చి 1.6 crores అనమాట. ఇది దగ్గర ఉంది కాబట్టి దీన్ని ఇగ్నోర్ చేసుకుందాము. తర్వాత ఎక్స్పెన్సెస్. సో దీంట్లో ఇక్కడ కాస్ట్ ఆఫ్ హార్డ్వేర్ సాఫ్ట్వేర్ ప్యాకేజ్. సో ప్రీవియస్ ఇయర్ 1.37 crores అయితే ఇప్పుడు 2.36 crores అనమాట. ఇక్కడ వచ్చి దగ్గర 1 crore కాస్ట్ ఆఫ్ హార్డ్వేర్ సాఫ్ట్వేర్ పెరిగిందనమాట. తర్వాత ఎంప్లాయీ బెనిఫిట్ ఎక్స్పెన్సెస్ ప్రీవియస్ ఇయర్ 18.4 crores అయితే ఇప్పుడు 21.3 crores అనమాట. ఇక్కడ దగ్గరగా 3 crores పెరిగిందనమాట. సో ఇక్కడ 1 crore పెరిగింది, ఇక్కడ 3 crores అనమాట. టోటల్గా ఈ రెండు దానిలకు 4 crores పెరిగిందనమాట. ఇది గుర్తుపెట్టుకోవాలా. తర్వాత ఫైనాన్స్ కాస్ట్. ఫైనాన్స్ కాస్ట్ వస్తే ప్రీవియస్ ఇయర్ 7 lakhs, ఇప్పుడు వచ్చి 5 lakhs అనమాట. ఇక్కడ ఇంట్రెస్ట్ తగ్గింది. అలాగే వీళ్ళు పే చేస్తున్న అమౌంట్ ఎంత అంటే 5 lakhs మాత్రమే అనమాట. అంటే వీళ్ళకు డెప్ట్ అనేది చాలా తక్కువ ఉంది. ఇది జీరో డెప్ట్ కంపెనీ అనమాట. అది పాజిటివ్ పాయింట్. తర్వాత డిప్రిషియేషన్. ప్రీవియస్ ఇయర్ 1.3 crores, ఇప్పుడు 1.9 crore. దీన్ని ఇగ్నోర్ చేసుకుందాము. తర్వాత అదర్ ఎక్స్పెన్సెస్. ప్రీవియస్ ఇయర్ 3.5 crores, ఇప్పుడు 3.7 crores అనమాట. ఇక్కడ దగ్గరగా 20 lakhs పెరిగిందనమాట. ఇప్పుడు ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ చూస్తాము. సో ప్రీవియస్ ఇయర్ 7.27 crores అయితే ఇప్పుడు 5.7 crores అనమాట. సో ఇక్కడ దగ్గర 1.6 crores తగ్గిందనమాట. ఇది పర్సంటేజ్లో చూస్తాము. సో ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ అనేది ఇయర్ ఆన్ ఇయర్ 22% తగ్గిందనమాట. సో ఇక్కడ 22% ఎందుకు తగ్గిందని తెలుసుకోవాలన్నమాట. ఇక్కడ రెవెన్యూస్ చూస్తే 10% పాజిటివ్లో ఉంటే ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ అనేది నెగిటివ్లో 22% ఉందన్నమాట. సో దానికి రీజన్ ఏమంటే ఇక్కడ కాస్ట్ ఆఫ్ హార్డ్వేర్ అనమాట. ఇది 1.37 crores నుండి 2.3 crores పెరిగింది. అలాగే ఎంప్లాయీ బెనిఫిట్ ఎక్స్పెన్స్ అనేది 18.4 crores నుండి 21.3 crores అనమాట. ఇక్కడ 3 crores పెరిగింది. అలాగే ఇక్కడ మార్చిలో చూసినామంటే 19.6 crores ఉంది, జూన్లో 21.3 crores అనమాట. అంటే దీన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవచ్చు అంటే ఈ కంపెనీలో జూన్ క్వార్టర్లో ఎంప్లాయీస్కు హైక్లు కానీ బోనస్లు కానీ ఇస్తారు. దానివల్ల ఇక్కడ ఎంప్లాయీ బెనిఫిట్ ఎక్స్పెన్స్ అనేది మార్చ్ క్వార్టర్తో చూసినా లేదంటే లాస్ట్ ఇయర్ జూన్ క్వార్టర్తో చూసుకున్నా కూడా ఇక్కడ పెరిగిందనమాట. సో దీనివల్ల వీళ్ళకి ఎక్స్పెన్స్ పెరిగినాయి. ఎక్స్పెన్స్ పెరగడం వల్ల ఇక్కడ ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ అనేది తక్కువ వచ్చిందనమాట. సో మనము ఇలా ఒకదానికి లింక్ చూసుకొని అనలైజ్ చేసుకోవాలన్నమాట. అప్పుడే మనం ఏదైనా స్టాక్లో ఇన్వెస్ట్ చేయాలా వద్దా, లేదంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేయాలా వద్దా అనేది డిసైడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ తగ్గడానికి కారణం ఏమంటే ఒకటి కాస్ట్ ఆఫ్ హార్డ్వేర్ పెరిగింది, అలాగే ఎంప్లాయీ బెనిఫిట్ ఎక్స్పెన్స్ అనేది పెరిగిందనమాట. తర్వాత ట్యాక్స్ ఎక్స్పెన్స్. సో ప్రీవియస్ ఇయర్ 2.8 crores, ఇప్పుడు వచ్చి 1.8 crores అనమాట. ఓకే. తర్వాత ప్రాఫిట్ ఫర్ ద పీరియడ్. ప్రీవియస్ ఇయర్ 5.1 crore అయితే ఇప్పుడు 3.94 crores అనమాట. సో ఇక్కడ తగ్గింది. ఎంత పర్సెంటేజ్ తగ్గిందంటే 24% తగ్గిందనమాట. తర్వాత ఇప్పుడు పెయిడ్ అప్ ఈక్విటీ ఎర్నింగ్ పర్ షేర్ చూస్తాము. ఇక్కడ పెయిడ్ అప్ ఈక్విటీ షేర్ క్యాపిటల్. సో ప్రీవియస్ ఇయర్ 27 crores 54 lakhs అనమాట. ఇప్పుడు వచ్చి 27 crores 63 lakhs అనమాట. ఇక్కడ పెయిడ్ అప్ ఈక్విటీ క్యాపిటల్ అనేది పెరిగిందనమాట. అలాగే లాస్ట్ క్వార్టర్ చూసినా కూడా పెరిగిందనమాట. అంటే ప్రతి క్వార్టర్లో కొంచెం పెరుగుతుందంటే ఈ కంపెనీలో ఎంప్లాయీస్కి ఏమన్నా ఎంప్లాయీ స్టాక్ ఆప్షన్స్ ఇస్తూ ఉండొచ్చు అనమాట. అందువల్ల ఇక్కడ పెరుగుతుంది కొంచెము. ఇది మనము యాన్యువల్ రిపోర్ట్స్లో చెక్ చేసుకోవాలన్నమాట. తర్వాత ఎర్నింగ్ పర్ షేర్ బేసిక్. సో ప్రీవియస్ ఇయర్ 1.88 rupees, ఇప్పుడు వచ్చి 1.43 rupees అనమాట. సో ఇక్కడ రిజల్ట్స్ తగ్గడం వల్ల ఇక్కడ ఎర్నింగ్ పర్ షేర్ కూడా తగ్గిందనమాట. ఇప్పుడు క్వార్టర్ ఆన్ క్వార్టర్ రిజల్ట్స్ చూస్తాము.
మార్చ్ క్వార్టర్లో వీళ్ళ రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్ ఏంటంటే 29.79 క్రోర్స్ అయితే ఇప్పుడు 33.42 క్రోర్స్ అనమాట. ఇక్కడ క్వార్టర్ ఆన్ క్వార్టర్లో వీళ్ళ రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్ అనేది పెరిగిందనమాట. ఇది పర్సంటేజ్లో చూస్తే ఇక్కడ 12% పెరిగిందనమాట. తర్వాత ఎక్స్పెన్స్లో చూసినామంటే ఇక్కడ కాస్ట్ ఆఫ్ హార్డ్వేర్ సో ప్రీవియస్ క్వార్టర్లో 1.6 క్రోర్స్ అయితే ఇక్కడ 2.36 క్రోర్స్ అనమాట. అలాగే ఎంప్లాయీ బెనిఫిట్స్ ఎక్స్పెన్స్ చూస్తే ఇక్కడ 19.6 క్రోర్స్ అయితే ఇక్కడ 21 అనమాట. సో ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ చూసినామంటే ప్రీవియస్ క్వార్టర్ 3.7 క్రోర్స్ అయితే ఇప్పుడు 5.7 క్రోర్స్ అనమాట. సో అది పర్సంటేజ్లో 51% పెరిగిందనమాట. ఇది పాజిటివ్ సైన్. తర్వాత ప్రాఫిట్ ఫర్ ద పీరియడ్ చూసినామంటే సో ప్రీవియస్ క్వార్టర్లో 2.8 క్రోర్స్ ఇప్పుడు 3.94 క్రోర్స్ అనమాట. అది పర్సంటేజ్ చూస్తే 41% అనమాట. సో ఇక్కడ మనకు ఇయర్ ఆన్ ఇయర్ రిజల్ట్స్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ రిజల్ట్స్ని బట్టి ఏమర్థమైందంటే సైబర్ టెక్ సెక్యూరిటీకి ఇయర్ ఆన్ ఇయర్ రిజల్ట్స్ సరిగ్గా రాలేదనమాట. ఎందువల్లంటే వీళ్ళకి ఎంప్లాయీ శాలరీ అలాగే కాస్ట్ ఆఫ్ హార్డ్వేర్ పెరిగిందనమాట. దానివల్ల ఇయర్ ఆన్ ఇయర్ శాలరీ పెరిగిందనమాట. అలాగే ఇక్కడ వీళ్ళు క్వార్టర్ ఆన్ క్వార్టర్ చూస్తే రిజల్ట్స్ బాగా వచ్చినాయి అనమాట. ఇప్పుడు మరికొన్ని పాయింట్స్ చూస్తాము. ఇక్కడ బిఎస్సి వెబ్సైట్లో కరెంట్ ప్రైస్ ఎంత ఉందంటే 192 రూపీస్ ఉందన్నమాట. అంటే టుడే ప్రైస్ ఇది. సో దీని రిజల్ట్స్ ఆఫ్టర్ మార్కెట్ అవర్స్ వచ్చినాయి. సో కానీ మార్కెట్ అవర్స్లో ఇది 4.69% తగ్గిందనమాట. సో ఇప్పుడు వీళ్ళు డివిడెండ్ ఎలా ఇచ్చినారో చూస్తాము. ఇక్కడ కార్పొరేట్ యాక్షన్స్ క్లిక్ చేస్తున్నా. ఇక్కడ 2016, 17, 18, 19, 20 ప్రతి సంవత్సరంలో వీళ్ళు 1 రూపీ డివిడెండ్ ఇస్తున్నారు అనమాట. ఇంకా ఈ సంవత్సరం ఇంకా ఇవ్వలేదు. ఇది ఇస్తారు లేదో చూడాలి. సో కానీ వీళ్ళు కాన్స్టెంట్గా వీళ్ళు డివిడెండ్ ఇస్తూ వచ్చినారు. అది పాజిటివ్ పాయింట్ అనమాట. ఇప్పుడు వాల్యుయేషన్ రేషియోస్ చూస్తాము. సో సైబర్ టెక్ మార్కెట్ క్యాప్ ఏంటంటే 532 క్రోర్స్ ఉందన్నమాట. అంటే ఇది స్మాల్ క్యాప్ స్టాకు. సో అందువల్ల ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా ఉండాలా. స్మాల్ క్యాప్ కంపెనీలు మనం ఇన్వెస్ట్ చేసేటప్పుడు అది లోయర్ సర్క్యూట్ కానీ అప్పర్ సర్క్యూట్ కానీ పడే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయన్నమాట. సో కాబట్టి మనము అన్ని రకాలుగా ఎంగేజ్ చేసుకుని తర్వాత ఇన్వెస్ట్ చేయాలా వద్దనేది డిసైడ్ చేసుకోవాలన్నమాట. తర్వాత ఆర్ఓఐసి చూస్తే 20.9% ఉంది. ఇది పాజిటివ్. ఆర్ఓఈ చూస్తే 23.1% ఉంది. సో ఇక్కడ ఆర్ఓఈ అనేది 20% కన్నా ఎక్కువ ఉంది కాబట్టి ఇది పాజిటివ్ పాయింట్ అనమాట. తర్వాత డెప్ట్ టు ఈక్విటీ చూస్తే 0.606 అనమాట. అంటే వీళ్ళది జీరో డెప్ట్ కంపెనీ అనమాట. ఇది పాజిటివ్ సైన్. తర్వాత 10 yearsలో ఫ్రీ క్యాష్ ఫ్లో చూసినామంటే 47 crores ఉందన్నమాట. ఇది పాజిటివ్ పాయింట్. అలాగే ప్రైస్ టు సేల్స్ చూస్తే 4.5 ఉంది. ఇది రీజనబుల్ అనమాట. తర్వాత ఇప్పుడు లాస్ట్ 4 quarter రిజల్ట్స్ అలాగే ప్రైస్ చూస్తాము. ఇది లాస్ట్ 1 year ప్రైస్ చార్ట్. ఇది 1 yearలో 44 రూపీస్ నుండి 194 రూపీస్ పెరిగిందనమాట. సో ఇది ఎందుకు ఇంత పెరిగిందని మనం తెలుసుకోవాలి. ఈ చార్ట్లో చూసినా కూడా ఇక్కడ జూలై 2020లో 44 రూపీస్ ఉంది. డిసెంబర్కి వచ్చే వరకు ఇక్కడ 80 అనమాట. అంటే 44 నుండి 80 ఇక్కడ డబుల్ అయిందనమాట 5 monthsలో. తర్వాత 80 రూపీస్ నుండి ఇది 172 రూపీస్కి పోయింది. మళ్ళీ తగ్గిందనమాట. తగ్గుతూ ఇక్కడ కాన్స్టెంట్గా ఉంది. మళ్ళీ పెరిగిందనమాట. సో ఇప్పుడు రిజల్ట్స్ ఎలా వచ్చినాయో చూస్తాము. ఇప్పుడు లాస్ట్ ఇయర్ జూన్ క్వార్టర్ అనమాట. లాస్ట్ ఇయర్ జూన్ క్వార్టర్లో ఇక్కడ వీళ్ళకు సేల్స్ అనేది పెరిగిందనమాట 16%. అలాగే ప్రాఫిట్స్ అనేది కూడా పెరిగిందనమాట 77%. ఇది పాజిటివ్ పాయింట్. నెక్స్ట్ సెప్టెంబర్లో చూస్తే ఇక్కడ సేల్స్ అనేది 3% తగ్గింది. తర్వాత ఇక్కడ ప్రాఫిట్స్ చూస్తే 20% తగ్గిందనమాట. సో సెప్టెంబర్లో వీళ్ళకు తగ్గింది. తర్వాత డిసెంబర్లో చూస్తే ఇక్కడ సేల్స్ అనేది 4.9% పెరిగింది. అలాగే ప్రాఫిట్స్ చూస్తే 146% పెరిగిందనమాట. ఇక్కడ ప్రాఫిట్స్ అనేది చాలా బాగా వచ్చింది. కానీ ఎందుకు వచ్చిందని మనం చూసుకోవాలన్నమాట. సో దానికోసం ఇక్కడ ట్యాక్స్ చూసినామంటే సో December 19లో వీళ్ళు 1.3 crores ట్యాక్స్ పే చేసినారు. కానీ December 20లో ఇక్కడ వీళ్ళకు 6 crores కంపెనీకి ట్యాక్స్ బ్యాక్ వచ్చిందనమాట. సో దీనివల్ల ఇక్కడ వీళ్ళకు ప్రాఫిట్స్ అనేది పెరిగిందనమాట. ఓకే, ఇక్కడ సేల్స్ అనేది తక్కువ పెరిగింది. కానీ ట్యాక్స్ 6 crores వెనక్కి రావడం వల్ల ఇక్కడ వీళ్ళకు ప్రాఫిట్స్ ఎక్కువ వచ్చిందనమాట. ఇది గుర్తుపెట్టుకోవాలన్నమాట. తర్వాత మార్చ్ క్వార్టర్లో వీళ్ళకి 0.8% సేల్స్ పెరిగింది. ప్రాఫిట్స్ చూస్తే 382% అనమాట. సో ఎందువల్ల అంటే ఇక్కడ ఎక్స్పెన్సెస్. సో ఎక్స్పెన్స్ అనేది 10% తగ్గిందనమాట. అంటే 28 crores నుండి 25 crores అనమాట. ఇక్కడ 3 crores తగ్గింది. సో దానివల్ల ఇక్కడ ప్రాఫిట్స్ వచ్చిందనమాట. సో జూన్ క్వార్టర్లో రిజల్ట్స్ బాగా వచ్చింది.
సెప్టెంబర్ క్వార్టర్లో తగ్గింది, తర్వాత డిసెంబర్లో బాగా వచ్చినాయి. కానీ ప్రాబ్లం ఏమంటే ఇక్కడ ట్యాక్స్ ఎన్నికి వచ్చిందనమాట. మార్చ్ క్వార్టర్లో ఇక్కడ పెరిగిందనమాట. ఎందువల్ల పెరిగిందంటే ఇక్కడ ఎక్స్పెన్స్ తగ్గిందనమాట. సో ఇప్పుడు ఇక్కడ ఇది చూసినామంటే జూలై నుండి డిసెంబర్ వరకు అనమాట, ఇక్కడ డబుల్ అయిందనమాట. ఇక్కడ చూసినామంటే ఇక్కడ రిజల్ట్స్ బాగా వచ్చినాయి. ఓకే, తర్వాత సెప్టెంబర్ క్వార్టర్లో సరిగ్గా రాలేదనమాట. సో కాబట్టి ఇక్కడ ప్రైస్ పెరిగింది, ఎందుకంటే జూన్ జూలై ఆగస్ట్ ఇక్కడ రిజల్ట్స్ బాగా వచ్చినాయి కాబట్టి ఇక్కడ పెరిగింది. తర్వాత ఇక్కడ కొంచెం తగ్గినా కూడా ప్రైస్ అనేది తగ్గలేదనమాట. తర్వాత డిసెంబర్ క్వార్టర్, ఓకే, డిసెంబర్ క్వార్టర్లో చూస్తే ఇక్కడ ప్రాఫిట్స్ ఎక్కువ వచ్చినాయన్నమాట. 146% ఉంది. కానీ రీజన్ ఏమంటే ఇక్కడ వీళ్ళకి ట్యాక్స్ అనేది ఎక్కువ వచ్చిందండి, దానివల్ల ఇక్కడ ప్రాఫిట్స్ ఎక్కువ వచ్చింది. కానీ ఇక్కడ ప్రైస్ చూస్తే బాగా వచ్చిందనమాట. ఇక్కడ 81 రూపీస్ నుండి 170 రూపీస్ వరకు పెరిగిందనమాట. సో తర్వాత ఈ డిసెంబర్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత మళ్ళీ తగ్గిందనమాట. మళ్ళీ ఇప్పుడు కరెంట్ వచ్చి పెరిగిందనమాట. మార్చ్ క్వార్టర్లో చూస్తే 382% పెరిగిందనమాట. ఎందువల్లంటే ఇక్కడ ఎక్స్పెన్స్ తగ్గిందనమాట. సో ఇది స్మాల్ కంపెనీ కాబట్టి వీళ్ళకి ఎక్స్పెన్స్ కొంచెం తగ్గినా కూడా ప్రాఫిట్స్ అనేది పెరుగుతుందనమాట. సో ఇది అబ్జర్వ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు పిఈ చూస్తాము. సో రిజల్ట్స్ రాకముందు దీని పిఈ ఎంత ఉందంటే 22 అనమాట. రిజల్ట్స్ వచ్చిన తర్వాత పిఈ ఎంత ఉందంటే 23 అనమాట. ఎందుకంటే దీని రిజల్ట్స్ ఇయర్ ఆన్ ఇయర్ సరిగ్గా రాలేదు, దానివల్ల ఇక్కడ పిఈ అనేది 1 పాయింట్ పెరిగిందనమాట. ఇప్పుడు పిఈని మనం 3 ఇయర్స్ 5 ఇయర్స్ మీడియం పేతో కంపేర్ చేస్తాము. ఇక్కడ 3 ఇయర్స్ మీడియం పే చూస్తే 15 ఉంది, 5 ఇయర్స్ మీడియం పే చూస్తే 18 ఉందన్నమాట. కరెంట్ పిఈ వచ్చి 23. కరెంట్ పిఈని 3 ఇయర్స్ 5 ఇయర్స్తో కంపేర్ చేసినప్పుడు సో కరెంట్ పిఈ అనేది ఎక్కువ ఉంది. కానీ సో ఇప్పుడున్న మార్కెట్ కండిషన్స్లో సో ఇది ఎక్కువ డిఫరెన్స్ కాదనమాట. ఓకే, ఇది రీజనబుల్ అనమాట. కంక్లూజన్ ఏమిటంటే ప్రోస్, జీరో డెబ్ట్ కంపెనీ, క్వార్టర్ ఆన్ క్వార్టర్ రిజల్ట్స్ ఆర్ ఎక్సలెంట్. నెక్స్ట్ రీజనబుల్ వాల్యూడ్ బేస్డ్ ఆన్ 5 ఇయర్స్ మీడియం పిఈ. ఓకే, కాన్స్ ఏమంటే ఇయర్ ఆన్ ఇయర్ రిజల్ట్స్ ఆర్ నాట్ గుడ్. రిస్క్, స్మాల్ క్యాప్ కంపెనీ, ప్రైస్ ఇంక్రీజెడ్ ఫ్రమ్ 44 రూపీస్ టు 192 రూపీస్ ఇన్ 1 ఇయర్. ఒక సంవత్సరంలో దీని ప్రైస్ అనేది 44 రూపీస్ నుండి 192 రూపీస్ వరకు పెరిగిందనమాట. సో అందుకని మనం ఎప్పుడు ఇన్వెస్ట్ చేయాలా, ఎప్పుడు ఇన్వెస్ట్ చేయగలదు అనేది చాలా జాగ్రత్తగా అనలైజ్ చేసుకొని తర్వాత ఇన్వెస్ట్ చేయాలా అవుతుంది డిసైడ్ చేసుకోవాలన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.